శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 41వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశము ధర్మరాజు భీష్మాచార్యుడు ఇద్దరూ కలిసి శిశుపాలుని శాంతపరచడానికి ప్రయత్నిస్తున్నారు. అతనికి యథార్థం అనేటువంటి తెలియదు. రాజసూయంలో శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి అక్కడ అగ్రసింహాసనం మీద కూర్చోబెట్టి అగ్రతాంబూలం ఇవ్వబోతుంటే అధిక్షేపించాడు, ఆక్షేపించాడు. పైగా ఏవైతే మాట్లాడకూడదో అటువంటి మాటలు పలికాడు శిశుపాలుడు. అలా సభలోంచి వెళ్ళిపోతున్నటువంటి శిశుపాలుని మొట్టమొదట ధర్మరాజు వెళ్ళి ఆపడం జరుగుతుంది. ముందుగా తన వంతు తాను చెప్పాడు, ఇలా మాట్లాడకూడదయ్యా పెద్దవాళ్ళ ముందు అని చెప్పాడు. తర్వాత భీష్మ పితామహుడు ఏం చెప్పాడు అనేటువంటిది అసలైంది, ముఖ్యమైనటువంటి. ఈ అధ్యాయంలో ఆ వివరాలని చూద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యుధిష్ఠిరుని నివారించి భీష్మేణ, తప్పుపడిన అక్షరం, భీష్మేణ శ్రీకృష్ణ మాహాత్మ్య కథనం. ఆ యుధిష్ఠిరుని నివారించాడు. ఎందుకు అతనితో చెప్తావు, వాడు మూర్ఖుడు, శిశుపాలుడు, కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం నివారించవలసిన అవసరం లేదయ్యా అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మహాత్మ్యాన్ని భీష్ముడు చెప్పడం జరుగుతున్నది. వైశంపాయన ఉవాచ తతో యుధిష్ఠిరో రాజా శిశుపాలముపాద్రవత్ ఉవాచ చైనం మధురం సాంత్వపూర్వమిదం వచః. ఎప్పుడైతే సభలో తన వారితో పాటుగా శిశుపాలుడు లేచి వెళ్ళిపోతున్నాడు, యుధిష్ఠిర, తతో అంటే అదే అర్థం, తత అంటే ఆ తర్వాత, దేని తర్వాత అంటే శిశుపాలుడు లేచి వెళ్ళిపోతుండగా అప్పుడు యుధిష్ఠిరుడు ఉపాద్రవత్ శిశుపాలుని ఆపడానికి త్వరగా దగ్గరికి వెళ్ళి ఉవాచ చైనం మధురం, మధురమైనటువంటి మాటలతో, శాంతపూర్వమైనటువంటి వచనాలతో ఉవాచ, ఈ విధంగా పలికాడు. అక్కడ అంతకుముందు శిశుపాలుడు పలికినటువంటి మాటల్లో యథార్థముందా, తప్పుందా, ఒప్పుందా, ఎంతవరకు సమంజసం అంటూ నిజాన్ని చెప్పి వెళ్తున్నటువంటి వాడిని ఆపడానికి ప్రయత్నాలు. పైగా ఎవరు వెళ్ళారు? సహదేవుడో, భీముడో, భీష్ముడో, లేకపోతే నకుల సహదేవుడు కాదు, అర్జునుడు కాదు. స్వయంగా రాజసూయ యాగానికి కర్త అయినటువంటి ధర్మరాజే వెళ్ళాడు స్వయంగా. ఎందుకంటే అతడు చెప్పినటువంటి అధర్మపరమైనటువంటి వచనాల్లో ధర్మం నిలబెట్టాలి. ఇప్పుడు అది దానికి సరి అయినటువంటి మనిషి ఎవరై అంటే ధర్మరాజు, ఇంకా పెద్దవాడైన భీష్ముడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. నేదం యుక్తం మహీపాల యాదృశం వై త్వముక్తవాన్ అధర్మశ్చ పరో రాజన్ పారుష్యం చ నిరర్థకం. ఈ నేదం అనే పదాన్ని పెడితే నా ఇదం వాక్యం, ఇప్పుడు నువ్వేవైతే పలికావో ఆ మాటలన్నీ కూడా నయుక్తం. యుక్తము అంటే సరి అయినవి. ఇక్కడ నా అనేది దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట. నయుక్తం, నువ్వు పలికినటువంటి మాటలు సరైన మాటలు కాదు, పెద్దవాళ్ళ దగ్గర అలా మాట్లాడకూడదు, యుక్తమైనది కాదు, యుక్తియుక్తమైనటువంటి వచనాలు కాదు. నేదం యుక్తం మహీపాల, ఓ మహారాజా, శిశుపాల మహారాజా, యాదృశం వై త్వముక్తవాన్, నువ్వు ఏ విధంగా అయితే పలికావో ఆ మాటలు యుక్తియుక్తమైనటువంటి వచనాలు కాదు. అధర్మశ్చ పరో రాజన్ పారుష్యం చ నిరర్థకం. అధర్మశ్చ పరో రాజన్, పైగా అధర్మకరమైనటువంటి వచనాలు నువ్వు పలికినటువంటివి, అధర్మాన్ని అవలంబించేటువంటి వచనాలు నువ్వు పలికావు. అటువంటి వచనాలన్నీ కూడా నిరర్థకమైనవి అంటూ ముందు శిశుపాలుణ్ణి
తాను చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం ప్రారంభిస్తున్నాడు. క్షత్రియోచితంగా సభలో ముందుగా చెప్పడం అనేవి ఎట్లా మాట్లాడాలనేది నేర్పిస్తున్నాడు. నహి ధర్మం పరం జాతు నావబుధ్యేత పార్థివ భీష్మస్యాంతనవస్త్వేనం మావమంస్ మావమంస్థాత్వమన్యథా. శ్రీకృష్ణుణ్ణి నిందించాడు. శ్రీకృష్ణుడు గొప్పవాడని చెప్పిన భీష్ముణ్ణి నిందించాడు శిశుపాలుడు. కాబట్టి నహి ధర్మం పరం జాతు నావబుధ్యేత పార్థివ. నీకు ధర్మం తెలియదు ఓ పక్కన, పైగా ధర్మం తెలిసినటువంటి పెద్ద ఆయన్ని నువ్వు నిందించావు. ధర్మం పరం న జాతు. ధర్మం పరం అంటే పరం ధర్మం, గొప్ప ధర్మం, ధర్మాల కల్లా గొప్ప ధర్మం ఏదైతే ఉంటుందో ఆ పరం ధర్మాన్ని న జాతు నీకు తెలియదు. నవబుద్ధేత పార్థివ. ఇక్కడ ఉన్నటువంటి రాజుల్లో చాలా మందికి అసలైనటువంటి ధర్మం ఏది అనేది తెలియదు. కానీ అన్నిటికంటే ధర్మం భీష్ముడికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. కింద భీష్ముడిని పెట్టాడు. భీష్మ శాంతనవ తు ఏనం మావమంస్తా తు అన్యథ. శాంతనవుడు శంతన మహారాజు కుమారుడైనటువంటి శాంతనవుడు భీష్ముడికి తెలిసినంతగా ధర్మము ఇక్కడ ఉన్నటువంటి రాజులకి ఎంతవరకు తెలుసు చెప్పు. కాబట్టి అట్టాంటి భీష్మ పితామహుడే స్వయంగా వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడిని పూజించు అని చెప్పాడు. ఎప్పుడైతే భీష్ముడు చెప్పాడో మిగతా రాజులందరూ ఎలా ఉన్నారు, పెద్దవాళ్ళందరూ ఎలా ఉన్నారు? మౌనంగా ఉన్నారు. అట్లాంటిది నువ్వెందుకు లేస్తున్నావు? అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? పశ్య, చూడు, పశ్య పశ్య, చూడు చూడు. పశ్య చైతాన్ మహీపాలాం స్వత్తో వృద్ధతరాన్ బహూన్. ఎంత అద్భుతమైనటువంటి పదం, త్వత్తో వృద్ధతరాన్. త్వత్త అంటే నీకంటే, నీకంటే వయసులో పెద్దవాళ్ళందరూ ఇక్కడ సభలో కూర్చున్నారే. ఎలా కూర్చున్నారు? మౌనంగా కూర్చున్నారు భీష్ముడు చెప్తుంటే. పశ్యచ ఏతాన్ మహీపాలాన్. ఈ మహీపాలుడు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దవాళ్ళందరూ చూడు, నీకంటే పెద్దవాళ్ళు కదా, నీకంటే వయసులో పెద్దవాళ్ళే. ఎంతమంది కూర్చున్నారు? బహూన్, చాలా మంది మహారాజు. మృష్యంతే చార్హణం కృష్ణే తద్వత్తం శంతుమర్హసి. తద్వత్సం త్వం శంతుమర్హసి. మృష్యంతే చ అర్హణం. అర్హుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇలా గౌరవంగా పూజ జరుగుతూ ఉంటే వాళ్ళందరూ మౌనంగా కూర్చుని క్షమిస్తూ కూర్చున్నారే. మౌనంగా అంటే సహించి భరించారు. వాళ్ళకి ధర్మం తెలియదు. తెలిసిన వాడు భీష్ముడు చెప్పాడు, చెప్పింది విని మేము పూజ చేస్తున్నాం. వాళ్ళందరూ మౌనంగా క్షమించి అలా కూర్చున్నారు సహనంతో. వాళ్ళు నీకంటే వయసులో పెద్దవాళ్ళు కదా, నువ్వు అలా కూర్చోవద్దు మరి. వేదతత్వేన కృష్ణం హి భీష్మశ్చే, ఇక్కడ భీష్మ ఉండాలి. భీష్మశ్చేదిపతే భృశం నహ్యేనం త్వం తథా యథైనం వేద కౌరవ. వేదంలో గాని, వేద తత్వంలో గాని, శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించినటువంటి విషయాల్లో గాని భీష్ముడికి తెలిసినంతగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి తెలుసు? నహి ఏనం త్వం తథా యథైనం వేద కౌరవ. వేద అంటే తెలుసుకోవటం. అతనికి తెలిసినట్టుగా నీకు తెలుసా? పోని పోని వేరే రాజులకి తెలుసా? శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి భీష్ముడికి తెలిసినంతగా ఎవరికి తెలుసు? ఇక్కడ ఎవరికి తెలియదు. నహి, తెలియనే తెలియదు ఇంకెవరికి. కాబట్టి భీష్ముడికి అటు వేదతత్వము తెలుసు, ఎవరికి పెద్దవాడిగా గౌరవించాలో తెలుసు, మొదటి అర్ఘ్యం ఎవరికి ఇవ్వాలో తెలుసు, శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి ఇంకా బాగా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికంటే భీష్ముడికి బాగా తెలుసు అని ఆ వెళ్తున్నటువంటి వాడిని సర్ది చెప్పడానికి, ఇలా బుద్ధి చెప్పడానికి వెళ్ళాడు. కానీ అలా అలా నువ్వు వెళ్తే అలా, నువ్వు చెప్పిన మాట వింటాను అని కాలు పట్టుకోవడానికో బుద్ధి చెప్పడానికి బుజ్జగించడానికో వెళ్ళట్లా అక్కడ. అందుకు వెళ్ళటంలా అక్కడ ధర్మరాజు వెళ్ళింది దేనికంటే కాస్త అక్షింతలు వేసి రావడానికి. నువ్వు చేస్తున్న తప్పయ్యా, నువ్వు పిల్లవాడివి, నీకు ధర్మం తెలియదు, పాడు తెలీదు. ధర్మం తెలిసిన భీష్ముడిని అంటావా? మొట్టమొదట ఎందుకు వెళ్ళాడంటే భీష్ముడిని అనకూడదని చెప్పడానికి వెళ్ళాడు ముందు. శ్రీకృష్ణ పరమాత్ముడికి మొదటి అర్ఘ్యం ఇవ్వాలని చెప్పినటువంటి భీష్ముడిని అన్నాడు కాబట్టి ముందు తాతగారిని వెనకేసుకుని రావడానికి వెళ్ళాడు. కృష్ణుడి గురించి బాగా తెలిసినటువంటి భీష్ముడి కంటే ఇంకా ఎవరికి తెలుసు ఇక్కడ? అందువల్ల కామ్గా ఉండు నువ్వు అని చెప్పడం అక్కడ ప్రధానమైన అంతరార్థం. ఇదంతా విని భీష్ముడు అన్నాడు, ధర్మరాజా,
వాడితో మాటలేమిటయ్యా నువ్వు అంటూ ధర్మరాజుతో చెప్తూ, వాడితో మాట్లాడేందుకు, వాడికి బాలుడు, అల్పుడు అంటూ అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి చెప్పడం ప్రారంభిస్తూ ముందు తాను చేసినటువంటి పనిని సమర్థించుకుంటాడు. ఇప్పుడు జరగబోయేటువంటి శ్లోకాలు ఏం చెప్పాడు? శ్రీకృష్ణుడికి మొదటి తాంబూలం ఇవ్వాలి, అర్ఘ్యం, మొదటి అర్ఘ్యం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలని చెప్పాడు అనేటువంటిది ఇప్పుడు జరగబోయే శ్లోకాలలో ఆయన చెప్పిన దాన్ని సమర్థించుకుని ఆ తర్వాత శిశుపాలుడి జోలికి వెళ్తాడు. నాస్మై దేయో హ్యనునయో నాయమర్హతి సాంత్వనం లోకవృద్ధతమే కృష్ణే యోర్హణం నాభిమన్యతే. కృష్ణుడి పట్ల నిందావచనాలు ప్రయోగించినటువంటి వాడితో మనం మాట్లాడకూడదయ్యా ధర్మరాజా అన్నాడు. నా అస్మై దేయోహి అనునయో. అస్మై అంటే ఇతడి పట్ల అనునయమైన వచనాలు, సాంత్వపరమైనటువంటి వచనాలు అక్కర్లేదు ధర్మరాజా. నా అయమర్హతి, అటువంటి శాంతి వచనాలకి వీడు అర్హుడు కాదు. అయం నా అర్హతి. సాంత్వనం, సాంత్వనం అంటే ఇట్లాంటి మూర్ఖుణ్ణి శాంతపరిస్తే లాభమేముంది? కృష్ణుడి గురించి ఏం తెలుసు వాడికి? లోకవృద్ధతమే కృష్ణే అన్నారు. కృష్ణుడు ఎట్లాంటి వాడు? మొత్తం ముల్లోకాలకి కూడా వృద్ధులలో కూడా వృద్ధ తముడు అంటే సూపర్లేటివ్ డిగ్రీ. లోకవృద్ధతమే కృష్ణే అంటే లోకంలో సమస్తమైనటువంటి ముల్లోకాలలో గొప్పవాళ్ళు ఎవరైతే ఉంటారో, పూజనీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో వృద్ధుడైన వాడు గొప్పవాడైనటువంటి శ్రీకృష్ణుడి గురించి యోర్హణం నాభిమన్యతే, ఆ పూజని ధిక్కరించినటువంటి వాడితో వీడితో సాంత్వన వచనాలు ఏమిటయ్యా యుధిష్ఠిర, నువ్వు ఇంకా మాట్లాడితే ఏమిటి ఆ వెనవతో అన్నట్టుగా పలికాడు అక్కడ. పైగా సమస్తమైనటువంటి క్షత్రియుల్ని కూడా గెలిచినటువంటి వాడు కృష్ణుడు. క్షత్రియులందరినీ గెలిచినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడైతే మరి ఆ క్షత్రియులందరికీ కూడా గురువే అవుతాడుగా. కాబట్టి ఓడిపోయినటువంటి వాళ్ళు ఆ గురువు కింద శిష్యులే అవుతారు కదా. క్షత్రియం జిత్వా రణే రణకృతాంబరః యో ముంచతి వశే కృత్వా గురుర్భవతి తస్య సహ. ఒక క్షత్రియుడు ఒక రాజు మరొక రాజుని రణంలో, రణకృతాం యుద్ధంలో యుద్ధం చేసి, యుద్ధ భూమిలో యుద్ధం చేసి, జిత్వా జయించి శ్రేష్టమైనటువంటి రాజుగా పేరు తెచ్చుకుంటాడు. వరహ అంటే శ్రేష్ఠుడు అవుతాడు. ఒక మహారాజు ఇంకో మహారాజుని జయించి, అట్లా శ్రీకృష్ణ పరమాత్మ సమస్తమైనటువంటి వారిని జయించాడు. యో ముంచతి వశేకృత్వ, యహ ముంచతి వశేకృత్వ, ఒక మహారాజుని వశం చేసుకుని ఎవరైతే వదిలిపెట్టేసి, సరే ఓడిపోయావు కదా నువ్వే చేసుకోగా, సామంతరాజుగా ఉండు అని ఎవరైతే వశం చేసుకుంటారో ఆ సామంతరాజు కంటే కూడా గురుర్భవతి తస్య సహా, ఆ గెలిచినటువంటి వాడు గురువు అవుతాడు, గురుస్థానంలో పూజించబడతాడు. గురువు అంటే ఇక్కడ బలవంతుడు అవుతాడు. అట్లా గెలిచినటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఇది మొదటిది. ఈ అర్భకుడు ఎక్కడ గెలిచాడు? శిశుపాలుడు ఏం గెలిచాడు? జరాసంధుడి దగ్గర ఊరికిన కూర్చుని సామంత రాజులాగా ఆ రాక్షసుడి కింద ఈ రాక్షసుడు ఊడిగం చేశాడు, సేవ చేశాడు, అంతే, అంత మించి ఏమీ లేదు ఈ శిశుపాలుడు. అస్యాం హి సమితౌ ప్రాజ్ఞామేకమపత్యం ఏకమపత్యజితం యుధి న పశ్యామి మహిపాలాం సాత్వతీ పుత్ర తేజస. అస్యాం హి సమితౌ రాజ్ఞాం, ఇక్కడ ఉన్నటువంటి రాజులు అందరూ వచ్చారు కదా, భూమండలంలో ఉన్నటువంటి రాజులందరూ ఈ రాజసూయానికి వచ్చారు కదా. ఈ రాజులలో శ్రీకృష్ణుడికి సాటి వచ్చే రాజు ఎవరన్నా ఉంటే లెమ్మనండి చూద్దాం. అస్యాం హి సమితౌ అంటే ఈ శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి బలపరాక్రమాలు కలిగిన వాడు ఎవరితో? సాత్వతీపుత్ర తేజస, సాత్వతీపుత్రుడు అంటే ఈ శ్రీకృష్ణ పరమాత్ముడితో తేజస్సులో, బలంలో సమానమైనటువంటి వాడు ఎవరైనా ఉంటే ఏకమప్యజితం యుధి, యుద్ధంలో ఓడిపోనటువంటి రాజు ఇక్కడ ఒక్కడున్నాడా? శ్రీకృష్ణ పరమాత్మతో ఓడిపోని రాజు, ఓడిపోవనటువంటి రాజు, అందరూ ఓడిపోయేటువంటి వాళ్ళు, చిత్తుగా ఓడిపోయేటువంటి వాళ్ళు. గెలిచినటువంటి రాజు నేను ఇక్కడ ఎవరిని చూడలేదయ్యా. నపశ్యామి మహీపాలం, శ్రీకృష్ణుడితో యుద్ధం చేసి గెలవదగినటువంటి రాజు నపశ్యామి, నేను ఇంతవరకు చూడలేదు. ఇక్కడ కూర్చున్నటువంటి సభలో ఎవరు లేరు అట్లాంటి వాళ్ళు, అందరూ ఓడిపోయేవాళ్ళు.
నహి కేవలమస్మాకం నహి కేవలమస్మాకం అయమర్చ్యతమోచ్యుత త్రయాణమపి లోకానాం అర్చనీయో మహాభుజః. కేవలం అస్మాకం అర్చయ న, శ్రీకృష్ణ పరమాత్ముడు కేవలం మనకి మాత్రమే పూజనీయుడు కాదు. అర్చనం అంటే పూజనం. కేవలం శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి బంధువను మనకి పూజనీయుడనో కాదు, అచ్యుతుడు. కానీ మనకే కాకుండా శ్రీకృష్ణ పరమాత్ముడు త్రయాణమపి లోకానాం అర్చనీయ. ఈ మహాభుజుడు, ఈ అచ్యుతుడు మొత్తం ముల్లోకాలకి కూడా పూజనీయుడైనటువంటి వాడు, ముల్లోకాలలో కూడా అర్చింపదగినటువంటి గురుతుల్యుడు శ్రీకృష్ణ పరమాత్ముడయ్యా. కృష్ణేన హి జితాయుద్ధే బహవ క్షత్రియర్షభాః జగత్సర్వం చ వార్ష్ణేయే నిఖిలేన ప్రతిష్ఠితం. వార్ష్ణేయ అంటే వృష్ణివంశ వీరుడైన ఈ శ్రీకృష్ణ పరమాత్ముడి యందు నిఖిలేన ప్రతిష్ఠితం జగత్సర్వం. జగత్సర్వం నిఖిలం ప్రతిష్ఠితం, సమస్తమైనటువంటి జగత్తంతా ఆయనలోనే ఉంది. కృష్ణేన హి జితాయుద్ధే బహవ క్షత్రియర్షభాః. బహవః క్షత్రియ వృషభాః, చాలా మంది క్షత్రియ వీరులు యుద్ధంలో కృష్ణేన హి జితా, వీళ్ళందరినీ కూడా జయించినటువంటి వాడు కృష్ణుడు. కృష్ణుడి చేత వీళ్ళందరూ పరాజితులైపోయారు. వీళ్ళందరినీ ఇక్కడ చాలా మంది క్షత్రియ వీరుని శ్రీకృష్ణుడు జయించాడు. అంతెందుకు, మొత్తం జగత్ సర్వమంతా కూడా ఆయనలోనే ప్రతిష్ఠించబడి ఉంది. అంటే ఆయన ఉదరంలోనే సమస్తమైనటువంటి జగత్తు ప్రతిష్ఠించబడి ఉంది. తస్మా సత్వపి వృద్ధేషు కృష్ణమర్చామనేతరాన్. కాబట్టి ఇంతమంది పెద్దవాళ్ళు, కృష్ణుడి కంటే పెద్దవాళ్ళు ఉన్నారా సభలో? ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు వయసులో పెద్దవాళ్ళు. తస్మాత్ సత్వపి, సత్వపి అంటే ఉన్నా కూడా, వయసులో పెద్దవాళ్ళు ఈ సభలో ఉన్నా కూడా కృష్ణమర్చామనేతరాన్, కృష్ణుణ్ణే మనం పూజిస్తున్నాం. న ఇతరాన్, ఇతరాన్న, ఇతరుల్ని మనం పూజించట్లా. తస్మాత్ సత్వపి వృద్ధేషు, వయసులో పెద్దవాళ్ళు సభలో చాలా మంది ఉన్నప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముని మనం పూజిస్తున్నాం. దేనికంటే కొన్ని కారణాలు పైన చెప్పాడు, మిగతా కారణాలు మళ్ళీ చెప్తాడు. ఏవం వక్తుం నచార్హస్త్వం మాతే భూర్బుద్ధిరీదృశీ. ఏవం వక్తుం నచ అర్హస్త్వం, అట్లాంటి శిశుపాలుడితో నువ్వు ఈ విధంగా సాంత్వ వచనాలు పలకటం మంచిది కాదు నాయన. ఇట్లాంటి వాడు అసలు అర్హుడే కాదు, వినటానికి అర్హుడు కాదు. ఎందుకంటే కృష్ణుడి గురించి వినాలన్నా ఒక అర్హత ఉంటుంది, ఈ విధవకి అది లేదు అన్నట్టు కొట్టిపారేశాడు. అయితే జ్ఞాన వృద్ధామయా రాజన్ బహవః పర్యుపాసితాః యస్య రాజన్ ప్రభావజ్ఞాః పురా సర్వే చ రక్షితా తేషాం కథయతాం శౌరేరహం గుణవతో గుణాన్. ఎంత చక్కగా తాను చేసిన పనిని సమర్థించుకుంటున్నాడంటే, ఇంతమంది పెద్దవాళ్ళుంటే, జ్ఞానులుంటే, వాళ్ళందరిలో కల్లా శ్రీకృష్ణ పరమాత్మనే మొట్టమొదటి అర్ఘ్యతాంబూలం ఇవ్వాలి అని ఎందుకు చెప్పాడు? మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? వయసులో పెద్దవాళ్ళు ఉన్నా కూడా జ్ఞాన వృద్ధామయా రాజన్, వాళ్ళందరూ జ్ఞానంలో కూడా వృద్ధులు ఉన్నారు, వయోవృద్ధులు ఉన్నారు, జ్ఞాన వృద్ధులు ఉన్నారు. బహవః చాలా మంది ఉన్నారు, చాలా మంది పర్యుపాసిత కూర్చుని ఉన్నారు. కానీ యస్య రాజన్ ప్రభావజ్ఞాః పురా సర్వే చ రక్షితాః, నేను ఈ పరమాత్ముడి గురించి, ఈ పరమాత్ముడి యొక్క ప్రభావాన్ని తెలిసినటువంటి వాళ్ళ ద్వారా పూర్వమే నేను చాలాసార్లు, చాలా సందర్భాలలో ఈయన గురించి ఎన్నో కథలు, ఎన్నో గాథలు, ఎన్నో మహిమలు నేను వినటం జరిగింది. ఈయన యొక్క గుణవతో గుణాన్ని, ఈ గుణవంతుడి యొక్క గుణాలని, ఈ శౌర్య యొక్క గుణాలని తేషాం కథయతాం, పెద్దవాళ్ళు చెప్తూ ఉండగా, సమయ సందర్భాలు సారం వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క బాహుబలము, గుణాలు, అంతేకాకుండా అసుర సంహారం, ఆయన పుట్టినప్పటి నుంచి చేసిన అసుర సంహారములు, ఇవన్నీ విని అప్పుడు నేను నిశ్చయించుకున్నానయ్యా, ఇంతమందిలో ఎవరు పూజనీయుడు అని. సమాగతానాం అశ్రౌషం
బహూన్ బ్రహ్మమతాన్ సతాం కర్మణ్యపి చ యాన్యస్య జన్మ ప్రభృతి ధీమతః. జన్మ ప్రభృతి, ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మ నుంచి పుట్టినప్పటి నుంచి చేసిన లీలలు ఏవైతే ఉన్నాయో, శ్రీకృష్ణ లీలలు ఏవైతే ఉన్నాయో అద్భుతమైనటువంటి వాడు. కర్మాణ్యపి, ఆయన చేసినటువంటి కర్మలు లీలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను విన్నాను. సమాగతానాం అస్రౌషం బహూన్ బ్రహ్మ బహూన్ బహుమతాన్ సతాం. బహుమతాం సతాం అంటే సజ్జనులు, అనేక మంది సత్పురుషులు ఈ రాజ్యానికి వెళ్ళినటువంటి వాళ్ళు, లేకపోతే నేను వెళ్ళినప్పుడు వాళ్ళని సమాగతాన్ కలిసినప్పుడు మాటల సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మని కీర్తించడం జరిగింది. అనేక రకాలుగా వాళ్ళ శ్రీకృష్ణ పరమాత్మని గురించి చెప్పడం జరిగింది. ఆ కృష్ణుడి లీలలు గానం చేయడం జరిగింది. అవన్నీ విని ఆలోచన చేసుకుని నేను ఈ నిర్ణయం తీసుకున్నానయ్యా. బహుర్ష కథ్యమానాని నరైర్భూయ శ్రుతాని మే న కేవలం వయం కామాచ్ఛేది చేది గజ జనార్దనం. ఇహాన్ ఉండాలి ఇక్కడ, చేదిహ జనార్దనం. బహుర్ష కథ్యమానాని నరై భూయశ్రుతాని. అనేక మంది నరులు అనేక రకాలుగా ఈ శ్రీకృష్ణ పరమాత్ముని కథ్యమాన చెబుతూ ఉండటం విని నేను నిర్ణయం తీసుకున్నానే కానీ కేవలం ఇతన్ని పూజిస్తే మనకేదో ఒరిగేది ఉంటుంది, ఈయన్ని పూజిస్తే, ఈ బలవంతుణ్ణి పూజిస్తే మనకి ఆ సపోర్ట్ ఉంటుందనో అటువంటి విధానాలుగా నేను చేయలేదయ్యా. నా కేవలం వయం కామా, కామము అంటే కోరిక, అంటే ఏదో కోరిక నెరవేరుతుంది, మన కోరిక నెరవేరుతుంది, మన ఇష్ట ప్రకారం జరుగుతుంది అనేటువంటి ఆశతో నేను చేయలే ఈ పని. నా కేవలం వయం కామాత్ చే ఇహ జనార్దనం సంబంధం 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 పరస్కృత్య కృతార్థం వా కథంచన. లేకపోతే మనకి బంధువు అనే సంబంధం ఉంది కదా శ్రీకృష్ణుడికి పాండవుడికి, పాండవ కౌరవుడికి. కాబట్టి మనకి ఇది బంధుతుల్యుడు అనేటువంటి విషయాన్ని కూడా పురస్కరించుకుని నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. బంధువు కాకపోయినా సరే, ఇంకా ఈ సభలో నేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే చిన్న వయసు, అత్యల్పమైనటువంటి చిన్నవాళ్ళు ఎవరైతే ఈ సభలోకి వచ్చి ఉన్నారో, వేద ప్రామాణికులైనటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, రాజులు ఎవరైతే ఉన్నారో, అత్యంత చిన్న వయసులో ఉన్నటువంటి వాడిని కూడా నేను ఈ జాబితాలో తీసుకున్నాను. వీళ్ళందరిలో ఎవరు గొప్పవాడు అనేది ఆలోచన చేసుకుని నిర్ణయించుకున్నటువంటి పని ఇది. అంతేగాని ఏదో శ్రీకృష్ణుని పూజిస్తే మనకేదో ఒరిగిపోతుంది, మనకేదో బంధువీన అనేటువంటి ఆలోచన నేను చేయలేదు. న సంబంధం పరస్కృత్య కృతార్థం వా కథంచన అర్చామహే అర్చితం సద్భిర్భువి భూత సుఖావహం. అర్చామహే అర్చితం సద్భి. ఎంతో మంది రాజులు గాని, ఎంతో మంది సత్పురుషులు గాని, పుణ్యాత్ములు గాని, దేవ గంధర్వాదులు గాని, వాళ్ళందరూ కూడా ఈ పరమాత్మని అర్చితం పూజించారు. ఎన్నో సందర్భాలలో పూజించారు. బ్రహ్మదేవుడే వచ్చి స్వయంగా పూజించాడు. మళ్ళీ శ్రీకృష్ణ లీలల్లో ఉంటుంది భాగవతాన్ని. కాబట్టి ఈ పరమాత్ముని పూజించి వాళ్ళందరూ కూడా భూత సుఖావహం, సమస్తమైనటువంటి ప్రాణులు సుఖముగా ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్నారు. పరమాత్ముని పూజించి, పరమాత్మని సేవించి, పరమాత్మ పాదపద్మాల్ని ఆరాధించి సమస్త ప్రాణులు కూడా సుఖంగా ఉంటున్నారు. యశస్తౌర్యం జయం చాస్య విజ్ఞాయార్చాం ప్రయుంమహే నచ కశ్చిత్ ఇహాస్మాభిః సువాలోప్య పరీక్షితః. కాబట్టి కీర్తిలో గాని, పరాక్రమంలో గాని, లేకపోతే జయశీలత్వంలో గాని, లేకపోతే విజ్ఞానంలో గాని, ఇంకా ఎన్నో రకాలైనటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో ఆ గుణాలన్నిటిలో కూడా ఈ పరమాత్ముడి కంటే గొప్పవాడు న కశ్చిత్ ఇహ అస్మాభిః, మనలో ఒక్కడు కూడా లేడు. ఒకడిని నుంచోబెట్టండి చెప్తాను, వాడి గుణాలు లెక్క పెడతారు, 3, 4 ఉంటాయి. మిగతా గుణాలు ఏమైపోతాయి? ఇంకా 40, 50 గుణాలు ఉన్నాయి, ఏమైపోతాయి? ఇట్లాంటి గుణాలన్నీ, పైన చెప్పినటువంటి గుణాలన్నీ కలిగినటువంటి వాడు ఎవరై అంటే పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే. నచ కశ్చిదిహాస్మాభిః సువాలోప్య పరీక్షితః. మనలో జాగ్రత్తగా భూతద్దం పెట్టి పరీక్షించినా కూడా మనలో ఇట్లాంటి గుణవంతుడైనటువంటి వాడు ఒక్కడు కూడా కనిపించాడు. నేను అందరినీ చూశాను.
అత్యంత పిన్న వయస్కుడైనటువంటి వాడిని కూడా పరిశీలించా, అంతదాకా పరీక్షించుకుని ఒక్క నిమిషంలో చక్కమని చెప్పాడు భీష్ముడు. గుణైర్వృద్ధానతిక్రమ్య హరిరచ్యతమో మతః జ్ఞానవృద్ధో ద్విజాతీనాం క్షత్రియాణాం బలాధికః వైశ్యానాం ధాన్యధనవాన్ శూద్రాణామేవ జన్మతః. గుణైర్వృద్ధానతిక్రమ్య హరిరచ్యతమో మతః. కాబట్టి ఈ అచ్యుతుడు, ఈ శ్రీహరి, ఇతడు పూజనీయుడు అని నేను ఎందుకు చెప్పానంటే గుణై వృద్ధాన్ అతిక్రమ్య. ఈ సభలో చాలా మంది వయోవృద్ధులు ఉన్నారు, వయసులో శ్రీకృష్ణుడి కంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ వయసులోనే పెద్దవాళ్ళు, గుణాలలో వృద్ధులు కాదు. కాబట్టి గుణములలో వృద్ధుడైనటువంటి వాణ్ణి అందుకు నేను తీసుకొచ్చానయ్యా రంగంలోకి. గుణైర్ వృద్ధాన్ అతిక్రమ్య. గుణములలో వీళ్ళందరికంటే వృద్ధుడైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పాడు. మామూలుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు నలుగురిలో కూడా ఎవరిని వృద్ధుడు అని నిర్ధారించవచ్చు అని చెప్పే శ్లోకం ఇది. జ్ఞాన వృద్ధో ద్విజాతీన. బ్రాహ్మణులు ఉంటారు చాలా మంది. ఈ బ్రాహ్మణంలో వీడు వృద్ధుడు అని ఎవరిని చెప్పాలంటే జ్ఞానంలో శ్రేష్టమైనటువంటి వాడిని మాత్రమే బ్రాహ్మణులలో వృద్ధుడు అని చెప్పాలి. అంతేగాని 96 ఏళ్ళు వచ్చాయండి మా తాతగారు వృద్ధుడండి అంటే ఏం చేశాడయ్యా అంటే వేదం ముక్క కావడం రాదండి, ఓ పనస కూడా చెప్పలేడండి, ఓ నమ్మకం చెప్పలేడు, ఓ పురుష సూక్తం చెప్పలేడండి, ఓ మంత్రం చెప్పలేడండి, ఓని జ్ఞానం ఉందా, శాస్త్రాలైనా చదువుకున్నాడా, ఏం చదువుకోలేదండి, తింటాడు పడుకుంటాడండి. వయసు ఎంత? 96 ఏళ్ళు అండి, 98 ఏళ్ళు అండి. అట్లాంటి వాడు వృద్ధుడు కాదు. బ్రాహ్మణుడిగా పుట్టినటువంటి వాడికి ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే జ్ఞానం, శృతులు, శృతి వేదాలు, వేద ఇతిహాసాలు, అంతకంటే ముఖ్యమైనటువంటి అలాగే శాస్త్రాలు, శాస్త్ర జ్ఞానము, అలాగే స్వాధ్యాయము, ప్రవచనము, ఇవన్నీ ఉండాలి. అట్టా జ్ఞానంలో వృద్ధుడైనటువంటి వాడు, జ్ఞానం ఉంది, వీటన్నిటికీ మించినటువంటి ఆచరణ కూడా ఉండాలి బ్రాహ్మణుడు. ఇట్లాంటి వాటిల్లో ఎవరైతే శ్రేష్ఠుడో అటువంటి వాడిని మాత్రమే వృద్ధుడు అంటారు బ్రాహ్మణుడు. అలాగే క్షత్రియుల్లో క్షత్రియాణం బలాధిక. క్షత్రియుల్లో ఎవరికైతే బలం అధికంగా ఉంటుందో అధికమైనటువంటి బలం కలిగినటువంటి క్షత్రియుని వృద్ధుడు, క్షత్రియ వృద్ధుడు అనొచ్చు. వాడు చిన్నవాడైనా వాడికి 30 ఏళ్లే, ఆ రాజు బ్రహ్మాండమైనటువంటి ఛత్రపతి శివాజీ లాగా విరుసుకుపడుతున్నాడంటే మిగతా రాజులు కనీసం 100 సార్లు జయించినప్పటికీ కూడా 100 సార్లు జయించి అత్యద్భుతమైనటువంటి బలం కలిగినటువంటి వాడు పిన్న వయస్కుడైనా సరే వాడు వృద్ధుడు అనబడతాడు క్షత్రియుల్లో. వృద్ధుడు అంటే ఇక్కడ ముసలివాడని కాదు అర్థం, శ్రేష్టమైనటువంటి వాడు అని అర్థం. క్షత్రియుల్లో కల్లా శ్రేష్టమైనటువంటి వృద్ధుడు ఎవరయ్యా అంటే బలం కలిగినటువంటి. అలాగే శ్రోత్రియుల్లో, బ్రాహ్మణుల్లో జ్ఞానం ఎక్కువగా ఉన్నటువంటి వాడు వాడు శ్రేష్టమైనటువంటి, అది వృద్ధత్వం అంటే శ్రేష్టత్వం. అలాగే వైశ్యులలో శ్రేష్టమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే ధనవాన్, ధనధాన్యములు కలిగినటువంటి వాడు, చక్కగా డబ్బులు బ్రహ్మాండంగా వ్యాపారం చక్కగా లావాదేవీలు చేసి అవసరమైతే క్షత్రియ బ్రాహ్మణాదులకి సమయ సందర్భాన్ని బట్టి వితరణ చేయగలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు వైశ్యులలో శ్రేష్టమైనటువంటి శ్రేష్ఠ వృత్తి. ధనధాన్యాలను తులతూగుతూ దాన్ని అవకాశంగా చేసుకుని సద్వినియోగం చేసేటువంటి వైశ్యులు శ్రేష్ఠులైన వాడు. అలాగే శూద్రులకి మాత్రం ఇవేవి వర్తించవు. శూద్రాణమేవ జన్మతః. ఒక్క శూద్రులలో మాత్రమే జన్మతః వృద్ధత్వం. జన్మతః అంటే పుట్టుకతో, పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఏ వయసులో వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి శూద్రులలో వయసులో ఉన్న నిర్ధారణను బట్టి వాళ్ళ వృద్ధత్వం ఉంటుంది. వయో నిర్ధారణ అనేటువంటిది మనం చూసేది కేవలం శూద్రులలో మనం చూడవచ్చు. అంతేగాని బ్రాహ్మణుల్లో వయసును బట్టి పెద్దవాడు అంటే కాదు, శ్రేష్టం కాదు. జ్ఞానం ఉంటే వాడు శ్రేష్ఠుడు. క్షత్రియుల్లో బలం అధికంగా ఉంటే క్షత్రియుల్లో అతడు శ్రేష్ఠుడు. వైశ్యుల్లో ధనాధిక్యం అధికంగా ఉంటే అతడు శ్రేష్ఠుడు. శూద్రుల్లో వయసు ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాడు శ్రేష్ఠుడు. శూద్రుడు వయసులో పెద్దవాడు శ్రేష్ఠుడు. ఈ విధంగా పూజ్యతాయాంచ గోవిందే హేతుద్వావపి సంస్థితౌ. అయితే మరి గోవిందుడు, ఈ గోవిందుడు శ్రీకృష్ణ పరమాత్ముడిలో ఒకటి కాదయ్యో
ద్వావపి సంస్థితౌ, రెండు కారణాలు చూసి ఇతడు వృద్ధుడు అని చెప్పి నిర్ధారించడం జరిగింది. హేతు ద్వౌ అపి, హేతు అంటే కారణాలు. శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రేష్ఠుడు అని ఎందుకు నిర్ధారించామంటే ఇతడిలో రెండు ఉన్నాయి. రెండు గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని చూసి నిర్ధారించాలి. ఏమిటా రెండు? ఒకటి వేద వేదాంగ విజ్ఞానం, రెండోది బలం. ఈ రెండు అతడిలో అధికమైనటువంటి వేద వేదాంగ విజ్ఞానాలలో అంటే బ్రాహ్మణులకి ఉన్నటువంటి జ్ఞాన సంపద ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానంలో ఈయన్ని మించినటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు బ్రాహ్మణులు ఎవరు లేరు. చెప్పమనండి ఎవరన్నా. క్షత్రియుని చూద్దామా, ఆ క్షత్రియునికి బలం అనేటువంటిది ఉండాలి. ఈ శౌర్యుని, ఈ శౌర్య యొక్క శౌర్య పరాక్రమాల కంటే మించినటువంటి పరాక్రమం కలిగిన వాడు ఈ భూమండలంలో ఎవరన్నా ఉన్నారా? రమ్మనండి. లేరు. కాబట్టి ఈ రెండిటిని చూసి నృణాం లోకే హి కో అన్యోస్తి విశిష్టిత కేశవాదృతే. కాబట్టి మానవ లోకంలో, నృణాం లోకే అంటే మానవ లోకంలో కేశవాదృతే, కేశవుడి కంటే భిన్నమైనటువంటి బలవంతుడైనటువంటి వాడు, విశిష్టమైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి వాడు ఇంకెవరున్నా ఉన్నారా? నా అన్యోస్తి, అన్య నా అస్తి, వేరొకడు లేనే లేడయ్యా అని చెప్పడం దీంట్లో పరమాంశం. ఇంకా 20 శ్లోకాలు ఉన్నాయి, వాటిని రేపు చెప్తుంది. అంతవరకు శరం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.